హాయ్, వెల్కమ్ టు వనజ ఇంటి రుచులు. ఈరోజు నా ఫేవరెట్ అండ్ హెల్దీ రెసిపీ పెసరపప్పు అన్నం, పచ్చి పులుసు, బనానా ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్ మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ముందుగా ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే పెసరపప్పు మాడిపోతుంది. ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను అర గ్లాసు పెసరపప్పుకి 1.5 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. మొత్తం 2 గ్లాసులు. శుభ్రంగా కడుక్కొని 2 గ్లాసులు తీసుకున్నాం కదా, 4 గ్లాసులు వాటర్ పోసుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలి. మనం ఈలోపు పచ్చి పులుసుకి చింతపండు నానబెట్టుకుందాం. ముందుగా మనకి కావలసినంత చింతపండు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని వాటర్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు మనం నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న చింతపండులో కొన్ని వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనకి చింతపండు నానిపోయేలోపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పు అన్నాన్ని పెట్టుకుందాం. అన్నం ఉడికేలోపు మనం పచ్చిపులుసు తయారు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా చేత్తో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇక్కడ ఎండుకారం వేసుకోవట్లేదు, మనం ఎండుమిర్చిని వేయించుకొని అది వేసుకుంటాము, అందుకనే కారం వేసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు మనం వీటన్నింటినీ బాగా ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పచ్చి పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకుందాం. ఈ తీసుకున్న చింతపండు రసాన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు పులుపు, ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మనం అన్నాన్ని చూద్దాం. అన్నం ఇలా కుతకుతలాడుతుంది కదా, మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఈలోపు మనం ఇలా బనానాను తొక్కలు తీసుకుందాం బనానా ఫ్రై కోసం. మీకు ఈ బనానా పైనుండే తొక్క ఈజీగా రావాలంటే ఫస్ట్ ఇలా బనానాకి చాక్తో ఘాటు పెట్టుకొని తర్వాత తీయండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా వస్తుందో పీలు. ఇలానే మనం అన్ని బనానాలకి చేసుకోవాలి. తొక్క తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని కొన్ని వాటర్లో ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడుక్కున్న బనానాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ముందుగా తీసుకున్న సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అలా సాల్ట్ వాటర్లో వేసుకోకుండా బయట ఉంచితే ముక్కలు నల్లబడిపోతాయండి, అందుకనే సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచండి. ఒకసారి రైస్ చెక్ చేద్దాం ఉడికిందో లేదో అని. రైస్ చక్కగా ఉడికిపోయిందండి, స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు పచ్చి పులుసు తాలింపు చేసుకుందాం. ఒక
కళాయి పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చి 6-7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలను ఇలా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు చేసుకోండి. ఇది మీ ఇష్టం అండి, కావాలంటే చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. తాలింపు చేసుకోకుండా మనం వేయించిన ఈ ఎండుమిరపకాయలని ఇలా నలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చి పులుసులో కలుపుకోవాలి. అంతేనండి, తాలింపు అనేది మన ఇష్టం అండి, వేసుకోవాలంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని మాత్రం బాగా నలుపుకొని వాటర్లో కలుపుకోండి. ఒకసారి ఉప్పు, పులుపు అడ్జస్ట్ చేసుకొని వాటర్ కలుపుకోండి. అంతేనండి, పచ్చి పులుసు రెడీ. ఇప్పుడు బనానా ఫ్రై కోసం మనం ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న ముక్కల్ని చిల్లుల గిన్నెలో వేసుకొని సపరేట్ చేసుకోవాలి. మనం ఇందాక తాలింపు చేసుకున్న కళాయిలోనే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత సపరేట్ చేసుకున్న బనానా ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ఇది ఓన్లీ పచ్చి పులుసులోకి సైడ్ డిష్గా చేసుకుంటున్నానండి, అందుకనే అల్లం పేస్ట్ కానీ ఎల్లిపాయ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ ఉప్పు ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ మిరియాల పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా వదిలేయండి. నేను కరోనా టైం నుంచి వాడుతున్నాను, మంచిదని చెప్పి. అంతేనండి, బనానా ఫ్రై రెడీ. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్